లేదనమాట. సో, కంటెంట్ అనేది రొటీన్‌గా మనకు చూసినట్టే అనిపిస్తుంది అక్కడక్కడ. అంత ఫ్రెష్‌నెస్ అయితే లేదు. ఇప్పుడు అసలైన టాపిక్‌కొచ్చేద్దాం. కిరణ్ అబ్బవరం పెర్ఫార్మెన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, మనందరికీ తెలుసు కిరణ్ అబ్బవరం రాయలసీమ నుంచి వచ్చాడు. ఫస్ట్ సినిమా నుంచి పోయిన సినిమా వరకి సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్ రొటీన్ లైక్ కంటెంట్ గానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్‌లో గానివ్వండి, మనకి రొటీన్ అనేది కనపడుతది. బట్ ఈ సినిమాలో వచ్చి ఒక డిఫరెంట్ స్టైల్‌లో కనపడ్డాడు. ఒక మాస్ ఎంటర్‌టైనర్ లాగా. అతను పెట్టిన ఆ ఎఫర్ట్స్ అనేవి ఖచ్చితంగా మనకి స్క్రీన్‌లో కనపడతాయి. మీకు ఖచ్చితంగా అనిపిస్తది. చాలా కష్టపడ్డాడు. బట్ ఆ రైటింగ్ ఏదైతే ఉందో అతను కొంచెం పుల్ బ్యాక్ అయితే చేసిందనమాట. సో, యాక్టింగ్ వైస్‌గా అతనిదేం తప్పులేదు. బట్ ఆ రైటింగ్ వల్ల ఆ యాక్టింగ్‌కి కొంచెం పర్ఫార్మెన్స్‌లో మనకి అట్లా ఇట్లా కొంచెం తేడా అనేది కనబడుతుంది. హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే మనకి